దేశంలో 6 ఏళ్ల బాలికల నుండి 60 ఏళ్ల వయసు గల వృద్ధుల వరకు మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఎస్ఎఫ్ఐ విశాఖ జిల్లా అధ్యక్షుడు ఎల్జే నాయుడు ఆవేదన వెలుబుచ్చారు. కోల్కతాలో ట్రైనీ వైద్యురాలిపై ఆకృత్యాన్ని నిరసిస్తూ విద్యార్థులు విశాఖలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. మహిళలకు రక్షణ కల్పించాలంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్జే నాయుడు మాట్లాడుతూ ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించకపోవడంతోనే దేశంలో అరాచకాలు పెరిగిపోతున్నాయని విమర్శించారు. క్షణక్షణం మానవ మృగాలు రెచ్చిపోతున్నా పాలకులు సరిగ్గా స్పందించడం లేదని మండిపడ్డారు. విద్యార్థినులకు పనిచేసే చోట మహిళలకు రక్షణ ఏర్పాటు చేయాలని, మానవ మృగాలను శిక్షించడానికి ప్రత్యేక చట్టాలు రూపొందించాలని ఆయన డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా డాక్టర్లు 6 ఏళ్ల చిన్నపిల్లల దగ్గర నుంచి 60 ఏళ్ల వయసున్న మహిళల వరకు అత్యాచారానికి గురవుతూ ఉన్నారు. చిన్న పిల్లలు కూడా, మైనర్లు కూడా ఈరోజు అత్యాచారాలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా అన్ని చోట్ల ప్రాంతం లేదంటే మొత్తం కులం భేదం లేకుండా, ఏరియా లేకుండా అన్ని చోట్ల అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. దీనిపైన ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. గతంలో ఢిల్లీలో చూసాం నిర్భయ ఘటన ఏ విధంగా జరిగిందో, దానికి మరింత రెట్టింపుగా ఈరోజు నిర్భయ 2గా ఈరోజు డాక్టర్ కేసు అనేది నిలవడం అనేది చాలా దుర్మార్గమైన ఘటన. ప్రభుత్వం కూడా దానిని కప్పిపుచ్చే విధంగా ఈరోజు వ్యవహరిస్తూ ఉంది. దానిపైన సమగ్ర విచారణ జరిపించాలని, దోషులను కఠినంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.